ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్, గర్భసంచి, డయాలసిస్, ఇతరితర వ్యాధులు వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో రేషన్ కార్డులు, కళ్యాణ్ లక్ష్మి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇటీవల కోహెడ మండలంలో 35 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామన్నారు. స్టీల్ బ్యాంక్ అందరూ వాడాలని, ప్లాస్టిక్లో వేడి అన్నం తినడం వల్ల విషం తిన్నట్లే అవుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలో 26,000 రేషన్ కార్డులు రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న అందరికీ ఇస్తున్నామన్నారు. పంపిణీ కార్యక్రమం మహిళా సంఘాలకు మిగతా కార్యక్రమం చేయడం జరిగింది. మళ్ళీ కావచ్చు కాటన్ అదేవిధంగా మహిళా సంఘాలకు వేలార్ చెక్స్, సిఆర్ చెక్స్ కూడా ఒక జంబో చెక్ కూడా ఇవ్వబోతున్నాము. ఇంత మంచి కార్యక్రమం మార్కెట్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన మంత్రి గారికి ముఖ్యమంత్రి ఎక్కువ ఏసీ లేదు ఇంట్లో 200 కరెంట్ ఎంతమంది ఫ్రీ అవుతుందా చూసా 200 కరెంట్ ఫ్రీ అవుతుంది. మీరు కొంత గ్యాప్ ఇవ్వాలి. లబ్ధిదారులు కొంచెం నలుగురు సమత గాలిపేట పద్మ, ముంజే అరుణ, వనపర్తి సుజాత, చెక్స్ అంతా తీసుకున్న అందరూ ఫోటో తీయడం తొందర భక్తిని వెంకటేష్ జంబో చెక్ అండి.